ఉద్యోగులు ఆశించినట్లు కొత్త ప్రభుత్వం రాష్ట్రంలో కొలువైంది. 100 రోజులు పూర్తి చేస్తున్న నేపథ్యంలో తమ డిమాండ్ల సాధన ఎలా కొనసాగుతుంది, ముందుకు అడుగు ఎలా వేయబోతున్నారు, అసలు ఈ ప్రభుత్వాన్ని ఏం కోరబోతున్నారనే అంశం మీద మనతో మాట్లాడడానికి రాష్ట్ర నాయకులు బొప్పరాజు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ప్రభుత్వం మారింది, ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉండదు? ఉద్యోగులు కోరుకున్నటువంటి ప్రభుత్వం వచ్చిందని ఆ ఆనందంతో చాలామంది చాలా ఆశలు ఈ ప్రభుత్వం మీద పెట్టుకొని ఉన్నారు. అయితే దానికి తగ్గట్టుగానే మా ఆత్మగౌరవాన్ని, మా ఆత్మాభిమానాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు కాపాడారు. దానికి కారణం గతంలో 1వ తారీఖు ఈ ఉద్యోగులకు జీతాలు రావు, ఏ 20వ తారీఖు వస్తుందో, 15వ తారీఖు వస్తుందో, 20వ తారీఖు వస్తుందో అనేటువంటి ఒక నానుడితో మమ్మల్ని సోషల్ మీడియాలో అవహేళన చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి గతంలో. కానీ ఈరోజు మా గౌరవాన్ని కాపాడుతూ 1వ తారీఖునే మా జీతాలు పెన్షన్ చెల్లిస్తున్నందువల్ల మేము చాలా ఇప్పుడు సంతోషంగా ఉన్నాం. అయితే మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇప్పటికిప్పుడు మాకున్నటువంటి గత ప్రభుత్వంలో మా ఉద్యోగులకు బకాయిలు పెట్టినటువంటి 1000 కోట్లు ఒకే రోజులో సెటిల్ చేయమని మేము ప్రభుత్వం మీద గొంతు పెట్టి అడగట్లేదు. కానీ రిటైర్ అయినటువంటి వాళ్ళకి, ఎవరైతే 2022 నుంచి రిటైర్ అయ్యారో వాళ్ళకి దయచేసి బెనిఫిట్స్, ఎందుకంటే వాళ్ళు చాలా ఇబ్బందులు ఉంటాయి, కుటుంబంలో అనేక అవసరాలు ఉంటాయి, లేదా కుటుంబంలో వాళ్ళు పెళ్ళిళ్ళు చేయాల్సినవి ఉంటాయి, ఇల్లు వాకిలి ఉంటాయి, సెటిల్ చేయాలి. పాపం రిటైర్ అయితే పిల్లకో పిల్లోడికో డబ్బులు ఇచ్చుకుంటారు. సో వాళ్ళు ఇచ్చుకోకుండా కూడా ఏమైద్దో తెలియని పరిస్థితి ఇప్పుడు కరోనా టైం తర్వాత. కాబట్టి తక్షణమే వాళ్ళ బెనిఫిట్స్ ఇవ్వండి. అదేవిధంగా ఉద్యోగులు దాచుకున్న డబ్బులు, రకరకాల కుటుంబ అవసరాల కోసం దాచుకున్నారు. జీపీఎఫ్ అని చెప్పి మా డబ్బులు ఉంటాయి, అవి 5 లక్షల లోపు సెటిల్ చేశారు. కానీ 5 లక్షల పైన పెట్టుకున్నోళ్ళే కదా అనేక అవసరాలు పెట్టుకుంటారు. సో నేను దాచుకున్న డబ్బులు కూడా 2 సంవత్సరాల నుంచి పెండింగ్లో పడిపోయినాయి. కాబట్టి దయచేసి ఆ డబ్బులను కూడా తక్షణం ఇవ్వండి. తర్వాత మాకు రెగ్యులర్గా మా సరెండర్ లీవ్లు ఏవైతే ఉన్నాయో, సరే మాకు 1 సంవత్సరం ఆగినా 6 నెలలు ఆగినా పర్వాలేదు. పోలీసులు చాలా కష్టపడి 24 అవర్స్ పనిచేసేటువంటి వాళ్ళకు కూడా సంవత్సరం నుంచి ఆపేస్తే పోయిన చోటల్లో అన్న మా సరెండర్ లీవ్లు ఇప్పించండి అని అడుగుతుంటే సమాధానం చెప్పలేకపోతా ఉన్నాం. దయచేసి అటువంటి చిన్న చిన్న చెల్లింపులైనా తక్షణమే రేపు దసరా కానుక కన్నా వాళ్ళకన్నా సరెండర్ లీవ్లు అట్లాంటి చిన్నవి చెల్లించాలని, మిగిలిన అంశాలు ఏదైతే మా బకాయిలు కానివ్వండి, ఐఆర్ సంబంధించి కానివ్వండి, పిఆర్ సరియర్స్ అన్నీ కూడా వాటి మీద గౌరవ ముఖ్యమంత్రి గారు వీలైన త్వరగా సమావేశం ఏర్పాటు చేస్తే చర్చించుకొని ఒక నిర్ణయం తీసుకుందామని అనుకుంటున్నాం. గత ప్రభుత్వం జీపీఎస్ ఓకే చెప్పింది, మీరు ఓపీఎస్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. అసలు ఈ క్లారిటీ ఉద్యోగులకు ఉపయోగపడేటువంటి అంశం, సిపిఎస్ రద్దు చేయాలని గతంలో పోరాడారు, అసలు ఏం చేయబోతుంది? ఈ విషయంలో ప్రధానంగా ఏదైతే సిపిఎస్ వద్దు, మాకు ఓపీఎస్ఏ ముద్దు అన్నటువంటి అంశంలో గత ప్రభుత్వంలోనే మధ్య మార్గంగా తెచ్చినటువంటి జీపీఎస్ విధానాన్ని ఆ రోజే మేము వ్యతిరేకించాం. ప్రభుత్వం చివరిలో ఎలక్షన్కి పోయే ముందు చర్చలు జరిపారు. అయితే మేము ఆ జీపీఎస్కి అంగీకరిస్తూనే కొన్ని సవరణలు అడిగాం. ఆ సవరణల మీద సమాధానం చెప్పకుండానే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థిక శాఖలో ఒక ఉన్నతాధికారి ఒక జీవో ఇచ్చేశాడు అమలు తేదీతో సహా. వెంటనే ఈ ప్రభుత్వానికి తెలియజేస్తే ఆ జీవోని వెంటనే నిలుపుదల చేసింది. అంటే ఉద్యోగుల్లో ఆశలు వచ్చినాయి. తప్పకుండా ఈ ప్రభుత్వం ఈ యొక్క సిపిఎస్ విధానం మీద ఒక కొత్త నిర్ణయాన్ని ఉద్యోగ సంఘాలతో చర్చించి నిర్ణయిస్తుందనేటువంటి ఆశలు అయితే చిగురించినాయి. తప్పకుండా ఆ దిశగా ప్రభుత్వం పయనించి ఉద్యోగ సంఘాలతో చర్చించి ఏదైతే కొన్ని సవరణలు, అదేవిధంగా కేంద్రం ఇప్పుడు యూపీఎస్ అని కొత్త విధానాన్ని కూడా తెచ్చింది. సో ఇవన్నీ పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వంలో అన్నిటికన్నా పాత పింఛన్ విధానమే బెస్ట్ అనే స్థితికి వచ్చింది. ఇప్పుడంతా ఈ జీపీఎస్లు యూపీఎస్లు ఏ పనికొచ్చే పరిస్థితి కనిపించట్లా. కారణం, ఒకవైపు రాజకీయ నేతలు సంవత్సరం కాలము 6 నెలల్లో వాళ్ళు ఎంపీగానో ఎమ్మెల్యేగా పనిచేస్తే వాళ్ళకు మాత్రం పెన్షన్ ఇవ్వాలనా, 30 ఏళ్ళు మేము సేవ చేస్తే మాకు పెన్షన్ ప్రభుత్వాలకు భారమా, ఇది ప్రజలకు తెలియాలి. కాబట్టే ఈ అంశాలన్నీ గౌరవ ముఖ్యమంత్రి గారు చర్చించి తప్పకుండా పాత పింఛన్ విధానం తెస్తారనే ఆశలు అయితే మాకున్నాయి. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ సంఘాల ఆధిపత్య పోరుల్లో మొత్తం అవి ఉద్యోగులకి అన్యాయం జరిగిందని, మీరు తీసుకున్నటువంటి నాయకత్వం మీద విశ్వాసం కోల్పోయారనేటువంటి చర్చ ఉద్యోగుల్లో నడుస్తుంది, మీరేమంటారు? ఏ ప్రభుత్వం, ప్రధానంగా గత ప్రభుత్వంలో ఉద్యోగ సంఘాల్లో ఎక్కడా అభిప్రాయ భేదాలు ఉండొచ్చేమో కానీ ఎక్కడా లేవు. ప్రభుత్వమే సృష్టించి
గత ప్రభుత్వ హయాంలో కొత్తగా ఇద్దరిని తయారు చేసి మా లోగు చొప్పించింది తప్ప ఏపీజేఏసీ అమరావతి 2 జేఏసీలే రాష్ట్రంలో ఉన్నాయి. తప్పకుండా ఉద్యోగుల ప్రయోజనాల కోసం గతంలో చలో విజయవాడ లాంటి ప్రోగ్రాం చేసిన చరిత్ర భారతదేశమంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూసేటట్టు చేశాం. తర్వాత వాళ్ళు కలిసి రాకపోయినా సరే ఏపీజేఏసీ అమరావతి ఏకపక్షంగా 2023లో గత సంవత్సరం 92 రోజుల ఉద్యమాన్ని శాఖాపరమైన సంఘాలందరం కలిసి మాకు రావాల్సిన రాయితీ సంపాదించుకున్నాం. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులు ఎప్పుడు కూడా తప్పకుండా పనిచేసే ఉద్యోగ సంఘాలని ఉద్యోగ సంఘ నాయకుల్ని ఎప్పుడు కూడా మర్చిపోరు. మేము కూడా మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చెయ్యం. అంటే గత ప్రభుత్వంలో సకాలంలో జీతాలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం వచ్చాక మీకు సకాలంలో జీతాలు పడుతున్నాయి? టంచనగా 1వ తారీఖు 2వ తారీఖు లోపు జీతాలు కానీ పెన్షన్లు కానీ ఇప్పటివరకు అయితే పడుతూనే ఉన్నాయి. ఆ సంతోషమే మాకు. ఎందుకంటే గతంలో ఎప్పుడు జీతం వస్తే లేక గందరగోళంలో మా మీద అప్పులు ఇచ్చేదానికో లేకపోతే మాకు లోన్లు ఇచ్చేదానికో లేకపోతే మాకు కనీసం స్టోర్లో బియ్యం ఇచ్చేదానికి కూడా వెనక్కిపోయేవాళ్ళు. కానీ ఈరోజు ఆత్మగౌరవం కాపాడుకున్నాం. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి విషయంలో మేము ఉద్యోగులందరం సంతోషంగా ఉన్నాం. జీతం పెన్షన్ సకాలంలో వస్తే గౌరవం ఉంటుంది కదా మాకు సమాజంలో. వాళ్ళు 1వ తారీఖు కల్లా వస్తాయి వాళ్ళ జీతం అని, లేదంటే నవ్వుకున్నారు గతంలో. వీళ్ళకి జీతాలు ఎప్పుడు వస్తాయో మనకే తెలియదురని మా మీద సోషల్ మీడియాలో రకరకాల జోక్స్ వేసి పెట్టిన సందర్భంలో బాధపడ్డాం అనేక రకాలుగా. ఈరోజు ఆ బాధ లేదు. ఫైనల్గా ఉద్యోగులకు ఏం చెప్పదలుచు? ఉద్యోగులకి వాస్తవంగా మనకి సుమారుగా 22,000 కోట్లు పైచిలుకు మనకు బకాయిలు ఉందని ప్రభుత్వమే స్పష్టంగా అసెంబ్లీలో ప్రకటించారు. గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ప్రభుత్వం ఇప్పుడు ఏర్పడింది. వాళ్ళు ఇటీవల మళ్ళీ వరదలు రావటం, ఆ వరదలకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులుగా మనం వరద బాధితుల కోసం మనం కూడా ఎంతో కష్టపడి మనం ఒకరోజు జీతంతో పాటు అనేక వరద సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నాం. ఏపీజేఏసీ అమరావతి లాంటి సంఘాలు కూడా అదేవిధంగా మనకి రావాల్సిన బకాయిలు ముందు అన్నలకు రిటైర్మెంట్లు బెనిఫిట్స్ కానీ మనం దాచుకున్న డబ్బులు ఇలాంటి ముందు అర్జెంటుగా మాట్లాడడానికి మేము ప్రభుత్వ ఉద్యోగ సంఘ నాయకులుగా ప్రయత్నం చేస్తున్నాం. వీలైనంత త్వరగా ప్రభుత్వానికి కూడా కొంత సమయం ఇవ్వాలి కాబట్టి వాళ్ళు ఆర్థికపరమైనటువంటి అంశాలు ఇప్పుడిప్పుడే లోతుకి వెళ్తున్నారు. అన్నీ చూసుకోవాలి కాబట్టి ఇంకా పూర్తి స్థాయిలో వాళ్ళు ఏర్పడలేదు కాబట్టి అవన్నీ సరి చేసుకున్న తర్వాత తప్పకుండా ఉద్యోగ సంఘాలతో గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించి మనకు రావాల్సిన బకాయిల మీద ఒక స్పష్టత ఇచ్చేదానికి ఏపీజేఏసీ అమరావతి కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. ఎవరైతే రిటైర్మెంట్ స్టేజ్లో ఉన్నారో వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ మీద దృష్టి పెట్టాము. అయితే ఉద్యోగులకి మాత్రం న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తాం. ఆ విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చినా సరే పని చేయిస్తామంటున్నారు బొప్పరాజు. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్ RTV కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.